మేము అంజనా బీచ్కి అయితే బయలుదేరినాము. మా అవుట్ఫిట్ ఎట్లుందో చెప్పండి అంజనా బీచ్కి. సో గాయ్స్, ఇదైతే అంజనా బీచ్ అవుట్ సైడ్ అనమాట. చూడండి ఎంత బాగుంది. అవుట్ సైడ్ అయితే మొత్తం పల్లెటూరు వాతావరణం అయితే ఉందన్నమాట. సో మేము అంజనా బీచ్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. మనకి ఇక్కడ గోవాలో ఎక్కడ కావాలంటే అక్కడ బైక్స్ అయితే రెంట్కి అవైలబిలిటీ ఉంటాయి. 1 అవర్కి 200, 300 అయితే తీసుకుంటారనమాట. చాలా బైక్సే అవైలబిలిటీ ఉంటాయి, మీకు ఎక్కడైనా దొరుకుతుంటాయి. బైక్ ఫర్ రెంట్స్ అని పెట్టింటారనమాట. సో మేము బీచ్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. అంజనా బీచ్లో కానీ చాలా బాగుంది. అంటే మేము ఈవినింగ్ టైం అయితే వచ్చినాము, సన్సెట్ టైంకి. సో సన్సెట్ టైంకి బీచ్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి అట్లా వాటర్ గేమ్స్ కూడా ఆడదామని చెప్పి వచ్చినాం అనమాట. ఈ గోవాలో అయితే బీచ్లో నిజంగా చాలా మసాజ్ చేసే నాయలు తిండి సంపాదిస్తారు. మసాజ్ చేసుకునే నాయలు కూడా నెలకి 2-3 లక్షలు సంపాదిస్తుంటారేమో. మసాజ్ చేసుకునే బతుక్కోవచ్చు. ఇంక ఇక్కడ కనపడిస్తుంటే మన బ్యాచులర్స్ లైక్ లోకల్ బాయ్స్ అంతా వీళ్ళంతా చాలా అంటే చాలా మోసాలు జరుగుతాయి గాయస్. ఎట్లా అంటే మీకు వాటర్ గేమ్స్ కానిలే, బోటింగ్ కానిలే, మీకు ఇక్కడ వచ్చేసి ఒక 500-1000 రూపీస్ అట్లా చెప్తారనమాట. చెప్పిన తర్వాత కొంచెం అట్లా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అట్లా లోపల తీసుకోపోతేనే ఇంకా అయిపోయింది, వాపస్ తీసుకుపోతాము, ఇంత ఇక్కడ వరకే 2000, ఇక్కడ వరకే 1500 అంటారు. మళ్ళీ ఎక్స్ట్రా లోపలికి పోవాలంటే మళ్ళీ లోపల ఎక్స్ట్రా ఛార్జెస్ అడుగుతారనమాట, 500-200. సో ఇక్కడ మేము కొంచెంసేపు అయితే నీళ్ళల్లో బాగా ఆడుకున్నాం అనమాట. చేసినాము ఇక్కడంతా కూర్చొని మనము బీర్లు అంతా ఆర్డర్ చేసుకొని ఫుడ్ కానీ బీర్లు కానీ ఆర్డర్ చేసుకొని మనమైతే తినుకుంటా తాక్కుంటా బీచ్ని అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది అంజనా బీచ్ అయితే. ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి లోపల పక్క వాటర్ గేమ్స్ కూడా చాలా విధాలుగా పారాషూట్వి అవి ఇవి ఉంటాయి, అవి కూడా ఆడొచ్చు. సో ఈ విధంగా మనకు అక్కడే రెస్టారెంట్లు, హోటల్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఆ హోటల్స్లో మనకి వస్తూ ఉంటారు లోకల్ బాయ్స్ అయితే మన దగ్గరికి. ఆ హోటల్ వాళ్ళు వచ్చి ఏం కావాలి అని ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకొని అయితే మనకి ఇస్తారనమాట. ఫుడ్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువ, బీర్లు కూడా కాస్ట్ ఎక్కువ. ఒక బీర్ వచ్చేసి బయట పక్క అయితే మీకు ఒక 150 రూపీస్, 100 రూపీస్ అట్లా దొరుకుతుంది. ఇక్కడైతే 250 రూపీస్, 300 రూపీస్ అనమాట. సో ఆ విధంగా అయితే ఉంటుంది, బట్ బాగానే ఉంటుంది ఆ టైంలో ఎంజాయ్ చేయడానికి. సో చూడండి మేము వాటర్ గేమ్స్కి అయితే బయలుదేరినాం అనమాట. సో వాటర్ గేమ్స్ అన్నికి అట్లా బోటింగ్కి అయితే బయలుదేరినాము. బోటింగ్కి వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ సముద్రము, ఈ క్లైమేట్, ఆ సన్సెట్ చాలా బాగుంది బీచ్లో అయితే పోతూ ఉంటే. ఇప్పుడైతే ఈ అంజనా బీచ్ నుంచి మరీ ఇటువైపు సైడ్కి బాగా బీచ్ సైడ్ అయితే తీసుకోబోతున్నాడు అనుకుంటా. అంటే సముద్రం మొత్తం అనమాట. మనకి లోపల పక్క స్విమ్మింగ్ చేయడానికి కూడా ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ అయితే స్విమ్మింగ్ చేయడానికి కూడా నిలబెడతారు. దానికి ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. పర్ హెడ్కి 200-300 అట్లయితే ఛార్జ్ చేస్తారు. సో క్రిష్ సినిమా కూడా ఇక్కడే జరిగిందంట, అదే చెప్తున్నారు. క్రిష్ సినిమా అక్కడే దుంకే ఫైట్ అయితే జరిగిందని చెప్పి. రష్యన్ బీచ్ ఒకటి ఉందంట. అక్కడ రష్యన్స్ వాళ్ళొక్కటే ఎక్కువ ఉంటారంట, కానీ ఎవరైనా పోవచ్చు. ఎక్కువైతే రష్యన్ వాళ్ళు ఉంటారు, పీస్గా అయితే ఉంటుందంట. ఆ బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా గోవాకి వస్తే అయితే విజిట్ చేయండి. సో మేమైతే ఇట్లా బాగా అంతా బోటింగ్ చేసి అక్కడ స్విమ్మింగ్ చేసి వచ్చి మళ్ళీ కొంచెంసేపు అట్లా వాటర్ గేమ్స్ అంతా ఆడేసి బాగా అయితే ఎంజాయ్ చేసినాము. ఈ యొక్క అంజనా బీచ్లో అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మాకు కూడా అయితే మోసం చేసినారు. లోపలికి పోయిన తర్వాత ఆటికి పోయే వరకు ఒక రేట్ చెప్పినారు. ఆటికి పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎక్స్ట్రా దుంకల్లా అంటే ఎక్స్ట్రా రూపీస్ 300 రూపీస్ పే చేయాలని చెప్పినారు. మళ్ళీ ఏమంటాడు, 5 నిమిషాలే ఈదలాడేకి, 5 నిమిషాల తర్వాత ఇంక ఈదలాడేకి లేదు, పోవాలా, టైం అయిపోయింది, ఇంతే అంటారు. మళ్ళీ 500 ఎక్స్ట్రా ఇస్తామంటే మళ్ళీ అప్పుడు ఇంకా ఒక 10-20 మినిట్స్ అయితే జస్ట్ మనం సముద్రంలో ఈదలాడేకి మనకే బుక్ ఇవ్వాలన్నమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా కపుల్స్ చాలా అంటే చాలా బాగుంది గైస్. మొత్తం అంటే కూర్చొని ఈ యొక్క అడ్వెంచర్ అంటే లైక్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా అయితే ఉందన్నమాట. ఆ యొక్క ఫీల్ కానీ, ఆ లైట్స్, ఇక్కడే ఫుడ్ అంతా, బియర్స్
అంతా తీసుకొని తాగడము. చూడండి రష్యన్ పీపుల్ అంతా వచ్చినారు. మసాజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మసాజ్ చేసేవాళ్ళు మిగతా వాళ్ళు మళ్ళా ఇట్లా సర్వ్ చేసేవాళ్ళు బీర్లు గీర్లు అంతా వాళ్ళే దండి సంపాదిస్తుంటారు గాయస్. మసాజ్ ఒకనికి 1500 ఏమో తీసుకుంటాడు వాడు. రోజుకు 10 మందికి చేసినాడంటే చాలు దగ్గర వానికి ఎంత వస్తుంది, 1500 కాదు ఒకరితో తీసుకుంటే 1500 15,000 దాకా వస్తుంది. లెక్క ఎండింగ్ నెలకి ఎంత వస్తుంది అని చెప్పి దగ్గర వాడు 3 లక్షలు 4 లక్షల దాకా సంపాదించుకుంటారు నెలకి. సాఫ్ట్వేర్ ఇంజనీరుడు సంపాదించలేడు అంత లెక్క. నెక్క ముందమ్మేది ఇవి చేసేదే మేలు అనిపించింది గోవా. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. అదేవిధంగా మేము ఇంకా అక్కడి నుంచి అయితే పోతూ ఉన్నాము. ఇక్కడ షాప్స్ కూడా దండిగా అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. షాప్స్ కూడా మనకి ఏమన్నా షాపింగ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు బయట అయితే. కానీ గోవాలో అన్నీ దొరుకుతాయి గాయస్. ఇట్లా మందు ఒకటే కాదు, మందుతో పాటు మనకి ప్రతి ఒక్కటి చిందు బిందు తాగుడు గీగుడు ఏ టు జెడ్ గాయస్. అబ్బాయిలకి ఏం కావాలన్నా అమ్మాయిలకి ఏం కావాలన్నా ఏ టు జెడ్ అయితే దొరుకుతాయి అనమాట. లోపల ఇల్లీగల్గా కూడా లోపల బయట నీకు చాలామంది పిలుస్తూ ఉంటారు. లోపల అన్ని పార్టీలు జరుగుతున్నాయి రండి అని చెప్పి. ఇంక లోపలంతా ఆటగాళ్ళంతా ఆట ఆడుతుంటారు నాన్ వెజ్ చెప్పినట్ల. సో అట్లా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి గాయస్. కానీ భారీ మోసాలు ఉంటాయి. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఇదైతే బీచ్ రోడ్డు. టాటో షాప్స్, డ్రెస్ షాప్స్, డ్రెస్సులువి, టోపీలువి, యాంటీ బ్యాగులువి అవి ఇవి అయితే చాలా షాప్సే ఉన్నాయి. మీకు షాపింగ్ అయితే కాలంగట్ బీచ్ బయట కూడా చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మంచి రేట్లకే అయితే షాపింగ్ అయితే దొరుకుతాయి అనమాట. ఆడ ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకున్న ఐటమ్స్ అన్నీ మంచి రేట్కే దొరుకుతాయి. ఇంకా ఫుడ్ గిడ్డు అంటే మనము వెతుక్కుండే దాన్ని బట్టి గాయస్ బైక్కి రెంట్ తీసుకొని ఆంధ్ర హోటల్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. మనం పోయి ఆ హోటల్స్లో అయితే తీసుకోవచ్చు. రెస్టారెంట్లో రిసార్ట్లో అయితే ఎక్కువ రేట్లో ఉంటాయి. రూమ్స్ కూడా అంతే, మనం చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా బైక్స్ అవి అవైలబిలిటీ ఉంటాయి. క్యాబ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మనము గోవా ట్యాక్సీ అవి ఇవి ఉన్నాయి. దానిలో అయితే మనమైతే ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నైట్ టైము గోవా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి చాలా బాగుంది గైస్. సో ఈవినింగ్ టైమ్సే జనాలంతా బయటకు వస్తారు కాబట్టి షాపింగ్ చేయడానికి మందు తీసుకోవడానికి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. ఇది కాలంగట్ బీచ్ రోడ్ అయితే హెవీ క్రౌడ్ గాయస్. చూడండి ఎంత ఫుల్ ఉన్నారు. సో బీచ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది కాలంగట్ బీచ్ అనమాట. బయట అంత క్రౌడ్ ఉన్నా లోపల చూడండి ఎంత విశాలంగా ఉంది. ప్లేస్ అయితే సూపర్ ఉంది. కాలంగట్ బీచ్ కూడా మంచిగానే మీరు ఒక రోజంతా అయితే స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మాది ఈరోజు అయితే డే కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫుడ్ తిన్నాము. దోశ పెట్టుకొని తినేసి ఇంకా బయటకు వచ్చి ఫిష్ బీర్ అయితే వేస్తున్నాం తక్కువ.